ఒక సందర్భంలో త్రిపురాసుర సంహారం చేయడానికి వెళ్ళేటటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క ఆ గణపతి పూజ అనేటటువంటి దాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దెబ్బకి రథచక్రం ఇరుసు ఊడి భూమిలోకి దిగిపోయింది. గణపతి చేశాడు ఆ పని. కొడుకనే ఆయన నిర్లక్ష్యం చేశాడు. గణ అధిపతి అన్న తర్వాత కొడుకు లేదు, బంధుత్వాలు లేవు. అందుకనే మనకి ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఏం చెప్తాం రాజ్యాంగంలో, నా వాళ్ళని కానీ నాకు సంబంధించిన వాళ్ళనే పక్షపాత ధోరణి లేకుండా నేను కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తా అంటారు కదా. ఆ పదవికి ఉన్నటువంటి గొప్పతనం అది. పదవిని నిర్లక్ష్యం చేశారు పరమేశ్వరుడు. అందుకనే అలా అయింది. ఇప్పటికీ మనకి తమిళనాడులో ఆ ప్రదేశం దొరుకుతుంది. దాన్ని అచ్చరుపాకం అంటారు. ఎక్కడ పరమేశ్వరుడి యొక్క రథం దిగిపోయిందో వినాయకుడికి కోపం వచ్చి దాన్ని అచ్చరుపాకం, అచ్చు అరు అంటే ఇరుసు చక్రము, ఈ రెండు ఇరుక్కున్న ప్రదేశము అని దాని అర్థం. ఇప్పటికి ఉంది అక్కడ తమిళనాడులో. అక్కడి నుంచే ఆయన త్రిపురాసుర సంహారానికి మన త్రిపురాంతకం వైపుకి వచ్చింది.